రాబోయే 10 ఏళ్లలోనే రాజ్యం తెచ్చుకుందాం. రేపే నేను ప్రగతి భవన్ పోతానట్లే. రేపు ప్రగతి భవన్ పోతానోడు ప్రగతి భవన్కి దేంట్లోకి పోవాలి, దేనికి పోవాలా? అందులో 300 వాచ్మెన్ ఉద్యోగాలు ఉన్నాయి. దానికా పోయేది ముఖ్యమంత్రి పీఠం మీదికా? ఊరికే ప్రగతి భవన్ రేపే పోతా అంటే మేము 10 ఏళ్ళకి పోతామని చెప్తున్నా. నేను 10 ఏళ్ళు కష్టపడతామంటున్నా, పునాది వేస్తామంటున్నా. రేపు నేను వాచ్మెన్గా పోతా, రేపు సెక్యూరిటీ గార్డుగా పోతా అంటే మరి పో. రాజకీయం అంటే అంత తేలిక అని ఎన్నాళ్ళు భ్రమలలో పెడదాం జనాన్ని? 10 సంవత్సరాలు పడుతుంది కనీసం రాజ్యం రావడానికి. 3 ఎన్నికల్లో ఢీకొనాలి మనం. 3 ఎన్నికల్లో ఢీకొనే సైద్ధాంతిక బలం, స్థితప్రజ్ఞత, భావదరిద్రం లేని జ్ఞానవంతులమైనటువంటి వారసత్వ జ్ఞానం ఉన్నది కాబట్టి నిబిడీకృతంగా స్థితప్రజ్ఞతతో యుద్ధం చేస్తాం మేము. 15 ఏళ్ళైనా రేపు అయితేనే ప్రగతి భవన్ పోవచ్చు. రేపు ప్రగతి భవన్ వాచ్మెన్ ఉద్యోగానికి